ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో ఆమోస్ కుమారుడైన యెషయాకు ప్రభు అనుగ్రహించిన దేవోక్తి. అద్భుతమైన ప్రభు యొక్క ప్రవచనాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ ప్రవచనములో అంత్య దినములలో జరగనున్న సంగతులను గూర్చి, యెరూషలేమును గూర్చి ప్రభు ఇక్కడ సెలవిచ్చి ఉన్నాడు. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి, పర్వతములు ఎన్నో ప్రపంచంలో ఉన్నాయి. వాటన్నిటికీ పైగా పర్వత శిఖరమున ఎత్తైన ఆ యొక్క పర్వత శిఖరము పైన యెహోవా మందిర పర్వతము స్థిరపరచబడును. కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. పర్వతాలు, కొండలు, శిఖరాల కంటే ఎత్తుగా ప్రభు యొక్క యెహోవా దేవుని యొక్క మందిర పర్వతము ఎత్తబడుతూ ఉంది. ఇప్పటికే ప్రపంచమునకు చాలా ఉన్నతమైన యెరూషలేము పట్టణము, అది సాధారణంగా ఏ దిక్కు నుంచి చూసినా యెరూషలేము కేంద్రముగా ఉంది ప్రపంచమునకు. ఆ యెరూషలేము యెహోవా దేవుని యొక్క మందిర శిఖరమునకు కేంద్రం. ఆ యొక్క మందిర పర్వత శిఖరముపై ఆయన సింహాసనమును స్థిరపరచబోతూ ఉన్నాడు. అయితే అక్కడి నుంచి ఆ ప్రభు ఎటువంటి పరిపాలన అందించనున్నాడు? ప్రవాహము వచ్చినట్లు పెద్ద ఎత్తైన జలపాతము